చూడండి, బ్రౌనీ గాడు, జాక్ గాడు. వాస్తవానికి మేము ఇంటి వద్ద లేక ఈ రోజుకి 3 రోజులు అవుతుందండి. కానీ ఇంటి వద్ద మాత్రమే ఉన్నాయి ఇవి. ఈ బ్రౌనీ గాడు మాత్రము వేరే మా అన్న వాళ్ళ ఇంటికి పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంత కొట్టినా రాలేదట. మేము కనిపించకపోయేసరికి వాటి కోసం మాత్రం మా అన్నం చేద్దామని చెప్పేసి అన్నం వండుతున్నా. ఇది ఈరోజు రేపు కూడా పనిచేస్తుంది వాటికి. ఇందులో నేను వేసింది అయితే ఇప్పుడు చూడండి, ఎగ్ 4 వేసిన దీంట్లో. గంటే వంకర టింకర అయింది చూడండి. ఇట్లా అన్నట్టు పెట్టేసరికి ఇట్లా అవుతుంది. వాస్తవానికి నేను మటన్ కూడా వేసేది, ప్రస్తుతానికి లేదు కాబట్టి ఒక 4 నాటుకోడి ఎగ్స్, అదేవిధంగా పెరుగు వేసేసిన. ఇప్పుడు మనం వీటిని మాత్రము నైట్ పూట, ఇప్పుడు అంటే మనకి ఇది 2 days ఈజీగా అవుతుంది. ఇది పులిస్తేనే బాగా తింటాయి అవి, కానీ మాకు అలవాటు అయిందండి వాటి కుక్కలకు, నో ప్రాబ్లం. మేము ఇంటి వద్ద ఉన్నా లేకపోయినా కానీ, కాకపోతే ఇవి ఉంటే ఏంటంటే కోతుల బెడద ఒకటి, ప్లస్ ఇక్కడ మనకు మేకలు గొర్రెలు కూడా ఏమైతే అంటే ఇప్పుడు అవి వాళ్ళు కొట్టుకపోయినప్పుడు మా ఇంటి ముంగట నుండి కొట్టుకపోతారు. 1-2 మిస్ అయ్యి ఇప్పుడు ఇళ్ళకి వచ్చిందంటే ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి, అవి ఇంతకుముందే చాలా చెట్లను ఆ మేకల మంది అనేది 1-2 మిస్ అయిన బాపతి వచ్చి బాగా తినేది. ఇవి కొంచెం అరిసిందంటే ఆటోమేటిక్గా అవి ఏరియాకు రావు. దాంతోపాటుగా ముఖ్యంగా కోతులు చూద్దాం. చూడండి, ఇప్పుడు 3-4 రోజులు లేకపోయినా కానీ వాటి డ్యూటీ అవి చేస్తూ ఉన్నాయి. అందుకోసం వాటి కోసం సపరేట్గా ఇలా వచ్చి వండిపోతున్నా. మళ్ళీ రేపు రాగానే ఎల్లుండి మళ్ళీ 2 days ఒకసారి వచ్చి వీటికి అన్నం పెట్టి పోయే ప్రయత్నం చేయాలి. దీనిలో మనం ఇదంతా కలుపుబడ్డది. కలుపు పడితేనే మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మొత్తం క్లియర్గా చేసినప్పుడు ఏదైతే మనము ఈ విధంగా మనకు చూడండి దోశ, ఈ విధంగా మనకు కూరగాయ గింజలు వేసినామో, నాటుకోలు ఉన్నాయి కదా అడుగుతున్నాయి చూడండి, ఆ నాటుకోలు ఈ గ్రౌండ్లోనే ఉంటాయి కాబట్టి అవి ఏమవుతాయంటే క్లీన్గా ఉంటే మంచిగా, ఎక్కడ మన గింజలు అయితే అక్కడనే వాటిని తువ్వి ఖరాబ్ చేస్తున్నాయి. కోళ్ళు, కుక్కలు, మొక్కలు, పక్షులు, ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.